మ్యాచ్ నెంబర్ 12 కోల్కతా వర్సెస్ పంజాబ్. మ్యాచ్ రద్దయింది. నిజంగా చాలా మేలు అనిపించింది. చెరో పాయింట్ వచ్చింది. ఆల్రెడీ కోల్కతాకి ఒక పాయింట్ కూడా లేదు. ఇది మూడో మ్యాచ్. సో ఈ మూడో మ్యాచ్లో ఒక పాయింట్ అయితే వచ్చింది. పంజాబ్ కూడా ఇంకో పాయింట్ యాడ్ అయినట్టే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మ్యాచ్ జరిగి ఉంటే ఒకవేళ ఖచ్చితంగా పంజాబ్ గెలిచేది, కోల్కతా ఓడిపోయేది. వీళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. ఏ విధంగా నాకైతే అర్థం కాలేదు. ఇద్దరు డిస్ట్రక్టివ్ బ్యాటర్స్ ఓపెనింగ్ ఉన్నారు. అది కూడా సారీ ఫినాలను అండ్ గ్రీన్, కెమెరాన్ గ్రీన్ లో చాలా ఇన్వెస్ట్ చేశారు. బట్ కెమెరాన్ గ్రీన్ ఎక్కడ కూడా పర్ఫార్మెన్స్ సరిగా లేదు. అలాగే ఫినాలను అంటారా, ఫినాలను ఆడుతున్నాడు కానీ ఎక్కువ కన్సిస్టెన్సీ లేదు. వస్తున్నాడు పోతున్నాడు. నిన్న మ్యాచ్ లో అయితే ఇద్దరు ఒకటే ఓవర్ లో అవుట్ అయిపోయారు. ఒక విధంగా ఇది కోల్కతాకి మేలేనని చెప్పాలి. కోల్కతా గ్రౌండ్ లో కోల్కతా క్రౌడ్ ముందర కోల్కతా ఓడిపోవడం కంటే ఆ వర్షం నిజంగానే మేలు చేసిందని చెప్పాలి. ఆ క్లైమేట్ వాళ్ళకి సహకరించిందని చెప్పాలి. ఎలాగూ పంజాబ్ కి బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సెకండ్ బ్యాటింగ్ వీళ్ళు 150-180 మధ్యలో ఆల్అౌట్ అయిపోయాడు. పంజాబ్ చేంజ్ చేసేది ఈజీగా. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అంత డిస్ట్రక్టివ్ గా ఉంది. మీరేమంటారు మరి?